విలువ చేసే భూమి హైటెక్ సిటీకి ఆనుకొని 3.5 ఎకరాల భూమి 150 స్టాల్స్ కట్టి పెద్ద ఎత్తున మన గవర్నర్ గారు అందరూ వచ్చి అక్కడ ప్రారంభించడం. అంటే మీ యొక్క నైపుణ్యాన్ని మీరు ఏవైతే ఉత్పత్తులను మీరు గ్రామాలలో చాలా మారుమూల ప్రాంతాలలో తయారు చేస్తున్నారో ఇవన్నీ మీరు మార్కెటింగ్ చేసుకోవడం కోసం మీకు కూడా ఏ ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్లు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే హైటెక్ సిటీ పక్కన ఉన్నాయో వాళ్ళతో పాటు సరి సమానంగా మా ఆడబిడ్డలకు 3.5 ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చి అక్కడ స్టాల్స్ మొత్తం ప్రభుత్వం పెట్టించింది. ఇవాళ మీరు తయారు చేసిన ఉత్పత్తులు శిల్పారామంకి వచ్చిన వాళ్ళు సెలవు దినాలలో ఎంత గొప్పోలైనా అక్కడికి రావాలంటే వచ్చి మీరు తయారు చేసిన ఉత్పత్తులను కొనుక్కునేటట్టు ఈరోజు మీకు శిల్పారామం పక్కనే ఒక పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీ సహకారం ఉండబట్టి మీ కష్టం ఉండబట్టి ప్రభుత్వం ఎన్ని చేసినా క్రమశిక్షణతో కష్టపడి మీరు వాటిని నిర్వహించుకోకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఇవాళ మా ఆడబిడ్డలు కష్టపడి కుటుంబాన్ని ఒక పక్కన నడిపిస్తూనే పిల్లలను చదివించుకుంటూనే ఇంటాయన ఒకవేళ అటు ఇటు దారి తప్పిన కుటుంబం భారాన్ని మోస్తూనే ఈరోజు ఈ వ్యాపారాలన్నీ మా ఆడబిడ్డలు చేస్తున్నారు. తొందరలోనే మహిళా సంఘాలకు డ్రెస్సులు రానట్టున్నాయి, డిజైన్ కూడా అయిపోయినాయి. సంవత్సరానికి 2 మంచి జతల చీరలు ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తోని మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్నాం. వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొన్నసేన్ కాడనో లేకపోతే మన సద్దసేన్ కాడనో మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం. అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం అంత నాణ్యతతో కూడుకున్న 2 జతల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండబట్టి మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము. ఇవన్నీ భవిష్యత్తులో ఇంకో కొనసాగాలి అంటే మీరు సంపూర్ణంగా మద్దతు పలకాలి. ఏ కుటుంబం కూడా ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో అన్ని సమస్యలు తీరవు. మనం ఇల్లు కట్టాలన్నా ఇంటి ముందర అలుక్కోవాలన్నా పండుగ చేసుకోవాలంటే కూడా ఇల్లు అలకంగానే పండుగ అవుతుంది అని పెద్దలు అన్నారు కదా. అట్లనే ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మళ్ళీ చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని వంటింటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళా పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినాం. ఇక్కడి నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా